హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మన ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్ పార్ట్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం దీన్ని ఎలాగ యూస్ చేయాలి, ఎక్కడెక్కడ దీన్ని యూస్ చేయాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్ ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఫస్ట్ ఒక కాన్వర్సేషన్తో స్టార్ట్ చేద్దాం. హేమ అంటుంది, హాయ్ లత, ప్రొఫెసర్ని చూసావా? దానికి లత రిప్లై ఇస్తుంది, లేదు, నిన్న యుఎస్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు. వస్తూ మధ్యలో యూకేలో 1 వీక్ ఉంటుంది. అలా యుఏఈ మీదుగా వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ని చూద్దాం. హేమ, హాయ్ లత, డిడ్ యూ సీ ద ప్రొఫెసర్? లత, నో, షీ లెఫ్ట్ ఫర్ ద యుఎస్ ఎస్టర్డే. నో ఐడియా వెన్ షీ విల్ బీ బ్యాక్. ఆన్ హర్ వే బ్యాక్, sure is going to spend a week in the UK. She will return home by the UAE. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొఫెసర్ ముందు ది వచ్చింది, అలాగే యుఎస్ ముందు ది వచ్చింది, యుఏఈ ముందు కూడా ది వచ్చింది. అంటే కంట్రీస్ ముందు అలాగే ప్రొఫెషన్స్ ముందు కూడా ది రావడం గమనించండి. ఇప్పుడు దీని కంటిన్యూషన్ కాన్వర్సేషన్ని చూద్దాం. నాకు తెలిసి ఆవిడ డిపార్ట్మెంట్లో అన్ని దేశాలకు పిలువబడ్డ మనిషి. ఆవిడే మొదటి వ్యక్తి. లత, అవును, అది చాలా గొప్ప విషయం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఎలా ఉందో చూద్దాం. హేమ, ఐ థింక్ షీ ఈజ్ ద ఫస్ట్ ఇన్ హర్ డిపార్ట్మెంట్ టు బీ ఇన్వైటెడ్ టు సో మెనీ కంట్రీస్. లత, ఎస్, దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేశం ముందు ఒక ప్రొఫెషన్ ముందు ది వాడడం చూసాం కదా, అలాగే హోదాలు పదవుల ముందు కూడా ది వాడడం గమనించండి. ఎగ్జాంపుల్గా ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ, పదవులు హోదాల ముందు కూడా ది వాడుతుంటాం. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరొక కాన్వర్సేషన్ చూద్దాం. దివ్య, నిన్న నువ్వు ఏ మూవీకి వెళ్ళావు? కుసుమ, ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక ఓల్డ్ మూవీకి. దివ్య, అది బైబిల్లోని ఎపిసోడ్ కదా. కుసుమ, అవును, బైబిల్లోని న్యూ టెస్టిమెంట్లోనిది. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా కాన్వర్సేషన్ చేయాలో చూద్దాం. దివ్య, వాట్ మూవీ డిడ్ యూ గో టు ఎస్టర్డే? కుసుమ, ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, ది ఓల్డ్ వన్. దివ్య, isn't it an episode from the Bible? Kusuma, yes, from the New Testament in the Bible. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, ది బైబిల్, ఒక పవిత్ర గ్రంథం ముందు కూడా దీన్ని యూజ్ చేయడం చూసాం కదా. ఇప్పుడు దీని కాన్వర్సేషన్ కంటిన్యూషన్ చూద్దాం. దివ్య, మహాభారతంలోని ఓ భాగాన్ని మాయాబజార్ సినిమా తీసినట్లు. కుసుమ, అయితే మహాభారతం మూలంలోని మాయాబజార్ ఉందా అని నా అనుమానం. దివ్య, ఇంగ్లీష్లో చెప్తుంది చూడండి. జస్ట్ యాజ్ మాయాబజార్ ఈజ్ అన్ ఎపిసోడ్ ఫ్రమ్ ద మహాభారతం. కుసుమ, బట్ ఐ డౌట్ ఇఫ్ మాయాబజార్ ఈజ్ ఫ్రమ్ ద ఒరిజినల్ మహాభారతం. ఇక్కడ కూడా మీరు ది మహాభారతం అని అనడం గమనించండి. ఇక ఈరోజు వొకాబులరీ చూద్దాం. ఫస్ట్ వన్, ఫుటైల్ అంటే హోప్లెస్, వెయిన్ అంటే వ్యర్థంగా అని అర్థం వస్తుంది. రెండవది జీనియల్ అంటే మీనింగ్ కార్డియల్, ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకమైన అని అర్థం వస్తుంది. మూడవది గ్రావిటీ అంటే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అని అర్థం వస్తుంది. తెలుగులో గాంభీర్యం, గురుత్వాకర్షణ అనే అర్థాలు వస్తాయి. నాలుగవది హెడోనిజం అంటే బిలీఫ్ దట్ ప్లెజర్ ఈజ్ ద సోల్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ అంటే సుఖమే ప్రధానం అనే సిద్ధాంతం హెడోనిజం. ఐదవది హీడ్
టు పే అటెన్షన్ టు అంటే జాగ్రత్తగా ఉండడం అని అర్థం. చూసారు కదా ఈరోజు వొకాబులరీ. ఇక మన ఎపిసోడ్లోని ఈరోజు ఇడియమ్స్ ఏంటో చూద్దాం. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. రోజు మీరు వాడే ఇంగ్లీష్లో వీటిని యూస్ చేస్తూ ఇంగ్లీష్ మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వన్, ప్లే ఫౌల్ అంటే టు డూ సంథింగ్ రాంగ్, ఏదో తప్పు చేయడం. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, డోంట్ ప్లే ఫౌల్ విత్ యువర్ వెల్ విషర్స్ అంటే మీ మంచి కోరే వ్యక్తులకి తప్పు చేయకండి అని అర్థం వస్తుంది. రెండవది, పోర్ ఆయిల్ ఆన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే టు పెసిఫై ద మ్యాటర్స్ అంటే శాంతింప చేయడం అని తెలుగులో అర్థం వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద టూ గుడ్ ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్డ్ హాట్ వర్డ్స్ బట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ దేర్ టీచర్ పోర్డ్ ఆయిల్ ఆన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఇద్దరు మంచి స్నేహితులు మాట అనుకొని తగాదా పడుతూ ఉంటే టీచరు వారిద్దరి మధ్యలోకి వచ్చి వారిని శాంతిపరిచింది అని అర్థం వస్తుంది. మూడవది, పుల్ ఏ లాంగ్ ఫేస్ అంటే టు లుక్ సాడ్ అంటే విచారంగా కనిపించడం. దీనికి ఎగ్జాంపుల్, సీమా పుల్డ్ ఏ లాంగ్ ఫేస్ వెన్ షీ వాజ్ స్కోల్డెడ్ బై హర్ టీచర్ ఫర్ హర్ కేర్లెస్నెస్ అంటే సీమ అజాగ్రత్తతో ఉండడం వల్ల తన టీచరు తనని తిట్టిందని తను విచారంగా కనిపిస్తుంది. వ్యూయర్స్ చూసారు కదా మన ఈరోజు ఎపిసోడ్లో ది యూసేజ్ని, తర్వాత వొకాబులరీని, అలాగే ఈడియమ్స్ని వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు వాడే ఇంగ్లీష్లోని కూడా వచ్చేలా ప్రాక్టీస్ చేయండి. మీకు గనక మన తెలుగు టు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఛానల్ నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. మరో మంచి ఎపిసోడ్తో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్. మీ ప్రదీప్.